ఈ రోజు రెసిపీ వచ్చేసి బొంబాయి కరాచీ హల్వా. స్వీట్స్ లో ఈజీ స్వీట్ ఏమైనా ఉంది అంటే ఈ బొంబాయి కరాచీ హల్వాని. పిల్లల సైతం చాలా సింపుల్ గా చేసుకునే ఈ స్వీట్ ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఒక బౌల్లో 1 కప్పు కార్న్ఫ్లోర్ ని తీసుకోవాలి. ఇందులో ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ ని తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేసుకొని లంప్స్ ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి కడాయిలో 2 కప్పుల పంచదారని తీసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ మెజరింగ్స్ అన్ని ఒకే బౌల్తో వేసుకోండి. అప్పుడే ఈ కరాచీ హల్వా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. పంచదారని ఇలా బాగా కలుపుకుంటూ పంచదారని కరగనివ్వాలి. ఆ లోపల ఒక ప్లేట్కైనా ఫ్లాట్ గా ఉండే ఏదైనా మోల్డ్ నైనా ఇలా నెయ్యి అప్లై చేయాలి. ఇందులో సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్ ని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా అప్లై చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల పంచదార ఇలా బాగా కరిగి ఉంటుందండి. ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ని కూడా ఇలా కలుపుతూ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. ఏ మాత్రం కలపడం ఆపినా కానీ మొత్తం ముద్దగా ఫామ్ అవుతుంది. 5-10 నిమిషాల లోపలే కార్న్ఫ్లోర్ ఇలా దగ్గర పడుతుంది. ఇలా కార్న్ఫ్లోర్ పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసం వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయబాకండి. ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత మరో స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ ఫుడ్ కలర్ లో కొంచెం నీళ్లు కలుపుకొని ఆ ఫుడ్ కలర్ ని కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. ఇలా నెయ్యి సపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ యాలుక్కాయల పొడి, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. మొత్తం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడానికి నేను 30 కప్పుని నెయ్యిని యూజ్ చేశాను. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగానే గీ అప్లై చేసిన ప్లేట్ లో వేసుకొని ఏదైనా స్పూన్ తోనైనా ఫ్లాట్ గా ఉండే గిన్నెతోనైనా సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుండి కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్ ని వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మరో ప్లేట్ లో డీమోల్డ్ చేసుకోవాలి. ఇష్టం వచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేశాను. చూసారు కదండి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ రెసిపీతో.